నిన్న ఎవరు అంటున్నారు, ఆల్రెడీ కోరుకుంటున్నారంట ప్రజలు ఎప్పుడు వస్తాడు నాని, పేరు నాని గారు అనుకుంటా, ప్రజలు ఆల్రెడీ ఇన్వైట్ చేస్తారు, నువ్వు ఎప్పుడు వచ్చి కూర్చుంటావు సీఎం కుర్చీలో అని అన్నారని నేను ఏదో ఇంటర్వ్యూలో చూశాను, ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ అనుకుంటా, నేను అక్కడ చూశాను. సో అంటే వాళ్ళేమో అంత ఇదిగా ఉన్నారు. అది నిజమా అబద్ధమా అనేది నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారేమో పదే పదే దాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? వెంకటకృష్ణ గారు సార్, ప్రజాస్వామ్యంలో మంచికి చెడుకి మధ్య పోటీ జరుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే అది నిరంతరమైన ప్రక్రియ. 5.5 కోట్ల మంది ప్రజలు న్యాయ నిర్ణేతలుగా దిశానిర్దేశం చేసే సంధానకర్తలుగా ఉన్నప్పుడు ఆ ప్రజలకు చేరువవ్వాల్సిన అంశాలను చేరువ చెయ్యాలి. ఇందాక మీరు కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అమరావతి ఏకైక రాజధాని, అమరావతి రాష్ట్రానిదని పదే పదే ఎందుకు చెప్తున్నాడు అని అంటే అబద్ధాలు కూడా సంచరించకూడదు అని నేను మాట చెప్తాను. ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా మాట్లాడుతున్నాను వెంకటకృష్ణ గారు, నాకు వచ్చిన ధర్మ సందేహం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే రాజధానిలో ముఖ్యమంత్రి ఉండాలా, ముఖ్యమంత్రి ఉన్న చోట రాజధాని ఉండాలా, ఇది ప్రశ్న. నేనేమంటానంటే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టకముందే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టకుండా పుట్టిన తర్వాత పెట్టిండా? పుడితే పెడదాం అనుకుని ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఏమండి పుడితే పెడదాం అనుకుని ఉంటాడు, పుడితే పెడదాం అనుకుండా అంతే కదండి. పేరు పెడదాం అనుకుని ఉంటాడు అంటున్నా. లెక్క ప్రకారం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అయితే ఆ పేరు మరి పెట్టరు. వాళ్ళ 3 తరాలుగా వాళ్ళు క్రైస్తవంలో ఉన్నారు కాబట్టి. కాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఓ మగపిల్లగా సంతానం కలిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకోండు. అది ఆడపిల్ల సంతానం అయిందనుకో ఆ పేరు పెట్టుకునేవాడు కాదు కదా. పెట్టారుగా. మాట ఏంటంటే ఆమె రెండో సంతానంలే. విషయం ఏంటంటే మీకు పరిపాలన అంటే ముఖ్యమంత్రి ఒక్కడే పరిపాలన అంటే ముఖ్యమంత్రి ఒకడు కూర్చుంటే పరిపాలన అయిపోయినట్టేనా? అంటే కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ, హెచ్ఓడీలు లేదా క్యాబినెట్ వీళ్ళు పరిపాలకులు కాదా? అంటే ఈ వితండవాదాన్ని బట్టి ఆయన యొక్క ఆలోచన తీరుని అధ్యయనం చేయమని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. రెండోది ఏంటంటే నా వ్యక్తిగతమైన మాట, చాలాసార్లు చెప్పా మీకే వెంకటకృష్ణ గారు, మీ ద్వారా ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, అమరావతి మీద నేను నా అమరావతి అనే భావాన్ని వ్యాప్తి చేస్తూ అమరావతి మీద సాంస్కృతిక విప్లవం జరగాల్సిన అవసరం ఉంది. చైనాలో మావో గనక 100 పువ్వులు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అన్నట్టుగా ఈ ఇంగువ వాసని, ఇప్పుడు చింత దచ్చినా చింత పులుసు తావలేదన్నట్టుగా ఈ ఇంగువ విషబీజాలని 3 ప్రాంతాల్లో వ్యాప్తి కాకుండా అమరావతిని రాష్ట్ర ప్రజలు సొంతం చేసుకోవాలంటే ఆ విప్లవాత్మకమైన సాంస్కృతిక ఉద్యమం జరగాలి. రెండోది, ఇటీవలే నేను సీఎంఓ ఆఫీసులో రాష్ట్రంలో ఉన్న 1100 పైచీలుగా ఉన్న వెల్ఫేర్ హాస్టల్ని అంటే సాంఘిక గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి సామాజిక బస్సు యాత్ర, అమరావతి సామాజిక బస్సు యాత్ర ఏర్పాటు చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి లేఖ పెట్టి ఉన్నాను. ఎందుకంటే అమరావతి తెలియాలి, ప్రజలు చూడాలి, నిర్మాణాలు చూడాలి, అక్కడ పనిచేస్తున్న వర్కర్లు చూడాలి, ఈ ప్రభుత్వం చేస్తున్న శ్రమను చూడాలి. ఇది ప్రజాస్వామ్యంలో చెప్పాల్సినంత అవసరం ఉందని చెప్పి భావించి నేను ఆ సీఎంఓ ఆఫీసులో కసరత్తు చేస్తున్నాను. ఏది ఏమైనా తప్పదు సార్. హాస్టల్ విద్యార్థుల కొరకు, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కొరకండి. నేను ఆ సోషల్ వెల్ఫేర్ బోర్డుగా ఉన్నాను కాబట్టి గతంలో పిక్నిక్లు ఉండే, ఇప్పుడు ఆ పిక్నిక్లు లేవు. మంచి ఆలోచనేనండి. ఇంతకుముందు పిక్నిక్లు ఉండే వెంకటకృష్ణ గారు, విహారయాత్రలు ఉండే, ఇప్పుడు లేవు. విహారయాత్ర అమరావతిని తీసి చూపించడం అనేది విజ్ఞాన యాత్ర అవుతుంది. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు చూసుకునే యాత్ర అవుతుంది. భవిష్యత్తులో మన రాజధాని ఎలా ఉండబోతుందో నిర్మాణ స్థాయి నుంచే చూసే ఒక తీపి జ్ఞాపకం అవుతుంది. ఇప్పుడు మీరు నాకు అన్నారు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరు అని. మనం కట్టిన తాజ్మహల్ చూస్తున్నాం కానీ కడుతున్నప్పుడు చూసినాడు ఎవడో మనం చూడలేదు. ఆనాటి ప్రజలు చూశారు. అలాగే ఒక నాగార్జున సాగర్ కావచ్చు, ఒక శ్రీశైలం కావచ్చు, 3 తరాలు అయిపోయినాయి. కడుతున్నప్పుడు మనం చూడలేదు కదా, కట్టినాక చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఆ పిల్లల్ని చూపిస్తే వాళ్ళకి మధురమైన జ్ఞాపకాలు, వాళ్ళ పిల్లలు 3 తరాలు చెప్పుకుంటారు. మంచి ఆలోచన బాలకోటయ్య గారు, మీ తరఫున నేను కూడా
ఏబిఎన్ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను సార్, ఇది అంటే చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ చెప్పొచ్చండి, ఆ చెప్పకూడదు. వాతావరణం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ అవసరాన్ని తెలియజేస్తున్నా. చెప్పేది మంచి మాట అయినప్పుడు ఎలాగైనా చెప్పొచ్చు. రైట్. ఇక దాన్ని మనం అట్లా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనని చంద్రబాబు నాయుడు గారు పదే పదే గుర్తు చేస్తూనే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అని అంటే